स्वर्णोदयदीप्तिम् अखिलभुवनचैतन्यप्रसारम्। నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ బుర్రా భాస్కర శర్మ గారు. గురుగారు నమస్కారం. నమస్తే అమ్మ. గురుగారు, వ్యాస భాగవతానికి గర్గ భాగవతానికి తేడా ఏమిటి? గర్గ భాగవతం ప్రత్యేకత ఏమిటి? వ్యాస భాగవతం పరిపూర్ణమైనటువంటి కృష్ణతత్వాన్ని తెలియచేస్తుంది. గర్గ సంహిత అని ఉన్నది, దాన్నే గర్గ భాగవతం అని పిలుస్తున్నారు లోకంలో. సంహిత అంటే వేద సమానమైనది, శ్రీమద్ భాగవతం కూడా వేద సమానమైనది. అయితే ఈ గర్గ సంహితలో రాధాదేవి యొక్క దివ్యమైనటువంటి తత్వం తెలియచేయబడుతుంది. భాగవత కథలు మాత్రం అందులోనూ ఇందులోనూ ఒకే రకంగా ఉంటాయి. కానీ గర్గ భాగవతంలో రాధాదేవి యొక్క దివ్యత్వాన్ని చెప్పారు. భాగవతంలో రాధాదేవి అసలు ఎక్కడ కనపడదు. దేవి భాగవతంలో రాధాదేవి గురించి కొద్దిగా తెలియజేశారు వ్యాస భగవానుడు. అలా తెలియచేయకపోవటానికి కారణం మనం చెప్పుకోవాలి. గర్గ భాగవతం ఏం చెబుతోంది అంటే రాధాదేవి యొక్క దివ్యమైనటువంటి తత్వం మొత్తాన్ని తెలియజేస్తుంది. వ్యాస భాగవతం కృష్ణ పరమాత్మ యొక్క దివ్యమైన తత్వాన్ని తెలియచేస్తుంది. అయితే వ్యాస భాగవతంలో రాధాదేవిని గురించి ఎందుకు చెప్పలేదు వ్యాసుడు అని గనక అనేట్లయితే, సుఖయోగీంద్రుడు రాధాదేవి ఉపాసనాపరుడు. ఉపాసనాపరుడు అంటే కేవలం ఆవిడ్ని తానుగా ఊహించుకుని ఆ తత్వాన్ని పరిపూర్ణంగా పొందినటువంటి మహానుభావుడు సుఖయోగేంద్రుడు. ఆ కారణం చేత ఆ పేరు తలుచుకున్నంత మాత్రం చేతనే అతని హృదయం తడిసిపోతుంది. ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని వేదం చెప్పినట్టుగా మాట పెగలని పరిస్థితి ఏర్పడుతుంది. పరీక్షణ్ మహారాజుగా అయితే భాగవతాన్ని చెప్పాలి కదా, అందుకోసమని ఆ రాధాదేవిని తలుచుకోకుండానే రాధాదేవి తత్వాన్ని అంతర్లీనంగా బోధించాడు భాగవతంలో. ఎవరు అంటే సుఖయోగీంద్రుడు. మరి గర్గ భాగవతం ఏమిటయ్యా అంటే, ఈ యాదవులకందరికీ కులగురువు అయినటువంటి వారు గర్గాచార్యుల వారు. వాళ్లకు ఉపనయనాలు కానీ పెండ్లిండ్లు కానీ మంచి చెడులు కానీ ఏవైనా కూడా యాదవ వంశం మొత్తానికి కూడా జరిపించేటువంటి వాడు, జరిపించవలసినటువంటి వాడు కులగురువు ఎవరు అంటే గర్గాచార్యుల వారు. కృష్ణ పరమాత్మ పసితనంలోనే నందుని ఇంటికి చేరినప్పుడు, అలాగే దేవకీదేవి యొక్క సప్తమ గర్భాన్ని మహామాయ ద్వారా దేవకీదేవి గర్భంలో నుంచి ఆ పిండమును ఆదత్తం చేసి నందుని ఇంట ఉన్నటువంటి రోహిణీదేవి గర్భంలో ప్రవేశపెట్టించి, ఆ ప్రవేశం ద్వారా జన్మించినటువంటి పిల్లవాడికి, నందుని ఇంట చేరిన పసివాడికి కూడా బలరాముడు కృష్ణయ్య అని నామకరణం చేసిన వాడు కూడా గర్గాచార్యుల వారి. కనుక యాదవుల మొత్తానికి పురోహితుడు ఆయన. కేవలం పురోహితుడే కాదు, గొప్ప తపస్వి, గొప్ప భక్తి, జ్ఞాని అన్నీ కలిగి ఉన్నటువంటి వాడు. ఆ కారణం చేత గర్గాచార్యుల వారే చెప్పినట్లుగా వ్యాసుడు చెప్పాడు. అది కూడా భాగవతమే. దాన్ని గర్గ సంహిత అన్నారు. ఆ గర్గ సంహిత మొత్తం అంతా కూడా దేన్ని తెలియజేస్తోంది అంటే రాధాదేవి యొక్క చరిత్రను తెలుపుతుంది. వ్యాసుడు నారదుని యొక్క ఉపదేశం చేత భాగవతాన్ని రచించాడు. గర్గాచార్యులు కేవలం తన తపోశక్తి చేత, భక్తి విశేషం చేత ఆ సంహితను రచించారు, గర్గ సంహిత అనేది. ఈ రెండిట్లోనూ ఒకే గాథలు చెప్పబడ్డాయి కనుక దాన్ని గర్గ భాగవతం అన్నారు, దీన్ని వ్యాస భాగవతం అని చెప్పారు. ఒకటే ఉన్నాయి కానీ తత్వములు మాత్రం వేరు తత్వాలు. అది పరిపూర్ణమైనటువంటి మోక్షతత్వం, ఇది పరిపూర్ణమైనటువంటి క్రియాయోగ తత్వం. శ్రీకృష్ణ పరమాత్మది కార్యోన్ముఖుణ్ణి చేయించటం, అది తేడా ఈ రెండిటికి. అంతే తప్ప గాథాపరంగా రెండు మాత్రం ఒక్కటే. గురుగారు, పరా ప్రకృతి అపరా ప్రకృతి అంటే ఏమిటి? పరా ప్రకృతి అపరా ప్రకృతి, అసలు ముందు ప్రకృతి అంటే ఏంటో తెలుసుకోవాలి మనం. మనకు తెలిసింది ప్రకృతి అంటే చెట్లు, చేమలు, పుట్టలు, పొదలు,
నదులు, సముద్రాలు, పర్వతాలు ఇవన్నీ ప్రకృతి. మనము మరి మనం కూడా ప్రకృతే. ఎట్లా ప్రకృతి? ప్రకృతి అనే పదానికి అర్థం ఏమిటంటే కృతి అంటే చేయబడినది అని అర్థం. కృయీకరణే అనే ధాతువు నుంచి వచ్చిన పదం ఇది. కృతి అంటే చేయబడినది. ఏ విధంగా చేయబడినది? ప్రకృతి, ప్రకృష్టముగా చేయబడినది, గొప్పగా చేయబడినది అని అర్థం. కేవలం ఉండి పోయేటువంటి తత్వం ఏదైతే ఉన్నదో అది ప్రకృతి. లోకంలో ఉండే పర్వతాలన్నీ ఇప్పుడు కాకపోతే రేపొద్దున కనపడకుండా పోతాయి. నదులు కూడా ఒక్కొక్కప్పుడు ఎండిపోయే అవకాశం ఉన్నది, కనపడకుండా లుప్తం అయ్యే అవకాశం ఉన్నది. అలాగే చెట్లు, చేమలు, పుట్టేటువంటి మనుష్యులు, జీవరాశులు ఇవన్నీ కూడా పుడుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి, పుడుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇలా భగవంతుడి చేత చేయబడిన సృష్టి మొత్తం ప్రకృతి. శాశ్వతమైనటువంటి సృష్టి ఉన్నది భగవంతుడిది. సూర్యుడు, చంద్రుడు, ఆకాశము, భూమి, ఈ తత్వాలన్నీ కూడా శాశ్వతమైనటువంటి. వీటినన్నిటినీ పరాప్రకృతి అంటాం. భగవంతుడి చేతే చేయబడినవి. ఈ ప్రకృతి కన్నా ఎక్కువ కాలం ఉండేటువంటివి, ప్రకృతి కన్నా ఎక్కువ శక్తి కలిగినటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని పరాప్రకృతి, శాశ్వతమైన తత్వం కలిగిన దాన్ని పరాప్రకృతి అంటాం. భగవంతుని చేతనే చేయబడి ఉండిపోయేటువంటి దాన్ని ప్రకృతి అని పిలుస్తాం. కనుక ప్రకృతికి పరాప్రకృతికి ఉండేటువంటి తేడా అది. అసలు ప్రకృతి అంటే శ్రేష్టముగా చేయబడినది. ఒక మనిషి ఉన్నాడు, ఆ మనిషి యొక్క ఆలోచన ఎంత గొప్పది. భూమి మీద భగవంతుని చేత సృష్టింపబడిన మనిషే, ఆ మనిషికే ఇదిగో ఈ విధంగా తయారు చేస్తే ఆ దాంట్లో కరెంటు ప్రవేశించి బల్బుగా మారి ఆ వెలుగు మొత్తానికి వస్తుంది అనేటువంటి ఒక సూత్రాన్ని తెలుసుకుని ఆ వస్తువుని తయారు చేశాడు కదా. ఎంత మేధస్సు లేకపోతే ఆ విధంగా చేస్తాడు. కనుక ఆ ప్రకృతి శ్రేష్టమైనటువంటి కృతి. అనేకమైనవి కనుక్కున్నారు. ఒకప్పుడు రాయి కొట్టి నిప్పు పుట్టించేవారు. ఇప్పుడు అగ్గిపుల్ల, ఆ అగ్గిపుల్ల కూడా పోయి లైటర్ వచ్చింది. ఆ లైటర్ కూడా పోయి ఊరికే ఆ ప్లగ్ని అలా తిప్పితే వెలిగేటువంటి విధానం వచ్చింది. ఇవన్నీ కూడా ఎవరు కనుక్కుంటున్నారు అంటే వాళ్ళందరూ కూడా దైవాంశ సంభూతులే. అందులో ఏమాత్రం సందేహం లేదు. శాస్త్రవేత్తలు కూడా ఎటువంటి వారయ్యా అంటే దైవము యొక్క అంశతో కలిగినటువంటి వాళ్ళు. అయితే ఈ శాస్త్రవేత్తలనే పట్టుకుని మనం ఆరాధన చేయడం కాకుండా ఒక ఆలోచన మనం చేయాలి. భూమికి ఆకర్షణ శక్తి ఉన్నది అనేటువంటి విషయాన్ని ఓ శాస్త్రవేత్త మనకు చెప్పాడు. న్యూటన్ అనే శాస్త్రవేత్త చెప్పాడు, భూమికి ఆకర్షణ శక్తి ఉన్నది. చాలా సంతోషం. అంతకుముందు జనానికి ఉన్న మానవ జాతికి తెలియలేదు. అతడు చెప్పిన తర్వాత తెలిసింది భూమికి ఆకర్షణ శక్తి ఉన్నది. అలా ఆనందపడదాం. ఇది ప్రకృతి. పరాప్రకృతి ఎవరు మరి అంటే ఇప్పుడు మనం ప్రశ్న వేసుకోవాలి. భూమికి ఆకర్షణ శక్తి ఇచ్చినది ఎవరు? దానికి ఉన్నది ఆకర్షణ శక్తి, కానీ ఏ విధంగా ఆ భూమికి ఆకర్షణ శక్తి కలిగింది? ఎవరిస్తే వచ్చింది ఆకర్షణ శక్తి అనే ప్రశ్న వేసుకుంటే వచ్చే సమాధానమే పరాప్రకృతి. కనుక ప్రకృతికి పరాప్రకృతికి చాలా తేడా ఉన్నది. ఈ ప్రకృతి ఉంటుంది, పోతుంది, అది కూడా గొప్పదే. పరాప్రకృతి అనబడేటువంటిది ఎక్కువ కాలం ఉంటుంది, అది కూడా భగవంతుని చేత చేయబడినదే. అది తేడా. గురుగారు, దేవి దివ్యతత్వాన్ని దేవి భాగవతం ఆవిష్కరిస్తుంది. దేవి భాగవతం యొక్క వైశిష్టం ఏంటి వివరిస్తారా? మనం ఏ విధంగా ఆలోచించినప్పటికీ భగవత్తత్వము ఒక్కటే అని చెప్పుకున్నాం. లోకంలో అందరూ కూడా ఆ విషయాన్ని అంగీకరిస్తారు. భగవత్తత్వం ఒకటే, నిరాకారం, నిర్గుణం, నిరంజనం, అవ్యయం, అతీతం. ఇన్ని లక్షణాలను ఆ భగవత్తత్వానికి ఆపాదింపజేస్తున్నాం. ఆకారం లేదు, గుణం లేదు, ఏ వికారము లేదు, ఏమీ లేనటువంటి తత్వం భగవత్తత్వం. ఆ భగవత్తత్వాన్ని
మానవుడు తన యొక్క ఆలోచనను అనుసరించి ఒక రూపాన్ని అందిస్తాడు. ఇదిగో రాముడు ఇలా ఉంటాడు అని ఎవరు చూచారు? మీరు ఎప్పుడైనా చూచారా? నేను ఎప్పుడైనా చూచానా? చూడలేదు. కృష్ణుడు ఇలా ఉంటాడు, ఆ పింఛం పెట్టుకుని ఉంటాడు, వేణువు చేతిలో ఉంటుంది, ఈ విధంగా ఉంటాడు, కొంటె చూపులు చూస్తూ ఉంటాడు, ఈ విధంగా ఎవరు చెప్పారు? మనం ఏమన్నా చూసామా అతగాన్ని? చూడలేదు. కానీ నీలం రంగు వేస్తాం. ఎందుకు వేస్తామంటే ఒక లక్షణం చెప్పారు, అనంతమైన వస్తువు నీలముగా ఉండును. అంతము లేని వస్తువు ఏదైనా నీలంగా ఉంటుంది. సముద్రం అనంతమైంది, నీలంగా ఉంటుంది. ఆకాశం అనంతమైంది, నీలంగా ఉంటుంది. భగవంతుడు కూడా అనంతుడే, అందుకని నీలంగా ఉంటాడు అనుకుని మనం ఆ రంగు వేస్తున్నాం. అసలు రాముడు ఏ రంగులో ఉన్నాడో, కృష్ణుడు ఏ రంగులో ఉన్నాడో ఎవరికెరుక? ఆనాడు ఉన్న గోపికలకు తెలియాలి, ఆనాడు ఉన్న వాళ్లకు తెలియాలి. మనమంతా కూడా ఊహామాత్రంగా భావిస్తున్నటువంటి వాళ్ళమే. మన భావన ఎలా ఉన్నదో భగవంతుడు కూడా మనకు అలాగే కనపడతాడు. స్వప్నావస్థలో కానీ, తురీయావస్థలో కానీ, ఏ అవస్థలో అయినా కానీ మన ఊహను అనుసరించే ఆ విధంగా భగవంతుడు దర్శనమిస్తాడు మనకి. ఆ కారణం చేత ఇదిగో ఇలా ఉంటాడు అని ఎవ్వరూ చెప్పలేరు. ఇది సత్యం. స్త్రీగా భావిస్తే అమ్మవారు, పురుషునిగా భావిస్తే అయ్యవారు. ఆ ఏ రూపము లేనటువంటి ఆ పరబ్రహ్మతత్వం కేవలం మట్టి ముద్ద వంటిది. అది దానికి అపరిమితమైనటువంటి శక్తి ఉన్నది. ఆ మట్టి ముద్దకు అంత దివ్యమైనటువంటి శక్తి ఆ భగవత్తత్వం. ఆ తత్వం నేను పురుషుడిగా భావించా, నాకు విష్ణుమూర్తిగా కనపడ్డాడు. ఇంకొకడు శివుడిగా భావించాడు, ఓ లింగంగా కనపడ్డాడు. ఇంకొకరు అమ్మవారుగా భావించారు. అందుకని శాక్తేయం అని ఓ మతం వచ్చింది. వాళ్ళకు అమ్మవారు తప్ప ఇంకెవరు దేవుడు లేరు. శైవం, శివుడు తప్ప ఇంకో దేవుడు లేడు. వైష్ణవం, విష్ణువు తప్ప ఇంకో దేవుడు లేడు. గాణాపత్యం, గణపతి తప్ప ఇంకో దేవుడు లేడు. వాడు గుంజీలు తీస్తూ ఉంటాడు, మొట్టికాయలు వేసుకుంటూ ఉంటాడు, గణపతిని పూజిస్తూ ఉంటాడు. అట్లాగే స్కాందం, కుమారస్వామి దైవంగా భావించేటువంటి వాళ్ళు ఉన్నారు. కనుక ఎవరెవరి ఊహా ప్రపంచాన్ని అనుసరించి వాళ్ళు దైవంగా భావిస్తే, వారు ఎవరి రూపాన్ని దైవంగా భావిస్తున్నారో ఆ రూపంలోనే భగవంతుడు కనపడతాడు. కనుక అమ్మవారుగా పూజించేటువంటి వారందరి యొక్క గ్రంథం ఏదయ్యా, పూజించే వాళ్లకు ఆరాధనీయమైన గ్రంథం ఏదయ్యా అంటే భాగవతం. ఆ భాగవతం ఏదై ఉండాలి? వాళ్ళు అమ్మవారిగా భావిస్తున్నారు కనుక దాన్ని ఏమన్నారు? దేవీ భాగవతం. అందుకనే మనకు శ్రీమద్భాగవతంలో ఉన్న కథలే దేవీ భాగవతంలో కూడా ఉంటాయి. శ్రీమద్భాగవతంలో కృష్ణ పరమాత్మ రాక్షస సంహారం చేస్తే, దేవీ భాగవతంలో అమ్మవారు రాక్షస సంహారం చేస్తుంది. ఇందులోనూ వృత్రాసురుని చరిత్ర ఉంది, అందులోనూ వృత్రాసురుని చరిత్ర ఉంది. అంతేకాదు మత్స్య పురాణంలో ఒక విషయం చెప్పబడింది. ఏమని చెప్పబడింది? భాగవతం యొక్క లక్షణాలు 3 చెప్పారు. భాగవతం అనే గ్రంథంలో ఏ ఏ లక్షణాలు ఉండాలి? గాయత్రీ మంత్ర ప్రతిపాదితం, ధర్మ విస్తారం, వృత్రాసుర చరిత్రం. ఈ 3 ఉంటే అది భాగవతం. గాయత్రీ మంత్ర ప్రతిపాదితం అయి ఉండాలి, ధర్మములను గురించి విస్తారంగా తెలియజేసి ఉండాలి, ఆ చరిత్రలో వృత్రాసురుని చరిత్ర కూడా ఉండి తీరాలి. అలా ఉంటే అది భాగవతం. ఈ 3 ఆ భాగవతంలోనూ ఉన్నాయి, ఈ భాగవతంలోనూ ఉన్నాయి. ధర్మ విస్తారము ఉన్నది, గాయత్రీ మంత్ర ప్రతిపాదితమై ఉన్నది. ఆ తర్వాత వృత్రాసురుని చరిత్ర కూడా దేవి భాగవతంలో ఉన్నది, శ్రీమద్భాగవతంలో కూడా ఉన్నది. కనుక ఇక్కడ తేడా ఎక్కడ ఉన్నది అంటే కేవలం మన భావనలో ఉన్నది. అమ్మవారు అని భావిస్తే అది దేవి భాగవతం, అయ్యవారు అని భావిస్తే అదే శ్రీమద్భాగవతం. దాన్ని అందించిన వారు వ్యాసుడే, దీన్ని అందించిన వారు వ్యాసుడే. గురుగారు, సంప్రదాయం, ఆచారం, సంస్కృతి ఈ 3ంటిని ఎలా నిర్వచించుకోవాలి? ఈ 3 ఒకటేనా, వేరువేరా? వేరువేరమ్మ. సంప్రదాయం అనబడేటువంటిది పూర్వకాలం నుంచి అనూచానంగా వస్తున్నటువంటి దాన్ని సంప్రదాయం అన్న.
సంస్కృతి అనబడేటువంటిది వేదముల ద్వారా చెప్పబడినది ఏదైతే ఉన్నదో అది సంస్కృతి. ఆచారం ఇప్పటికిప్పుడు మనం కొత్తగా పెట్టుకోవచ్చు, లేదా పూర్వకాలం వాళ్ళ ఆచారాన్ని అనుసరించవచ్చు. ఆచారము అంటే చరతి ఇది వ్యవస్థాయాం సంప్రవర్తతే ఆచారం. ఎవరు ఏది అనుకుని ఆచరించారో దాన్ని తరువాత వాళ్ళు కూడా ఆచరిస్తే ఆచారము అన్నారు. చెప్పిన దాన్ని ఆచరించి చూపించేటువంటి వారెవరో వారే ఆచార్యులు అని కూడా చెప్పారు. కేవలం ఎవరు పడితే వాళ్ళు ఆచార్యులు అని పేరు చివరి నామాన్ని తగిలించుకునే అవకాశం లేదు. ఎవరిని ఆచార్య అనాలే, కేవలం గురువు అయినంత మాత్రం చేత ఆచార్యులు అనే అవకాశం లేదు. ధర్మాన్ని అనుసరించి చెప్పినది ఏదైతే ఉంటుందో దాన్ని ఆచరించేటువంటి వాళ్ళు మాత్రమే ఆచార్యులుగా చెప్పబడతారు. వాళ్ళు చెప్పినటువంటిది ఏదైతే ఉందో అది ఆచారంగా లోకంలో ప్రవర్తింపబడుతోంది. సంస్కృతి అనేది వేదముల ద్వారా వచ్చింది. వేదములు ఏ విధంగా ఉండాలి అని చెబితే దాన్ని గనక మనం అనుసరిస్తే దాన్ని సంస్కృతి అన్నాం. కనుక ఆచారం వేరు, సంస్కృతి వేరు, సంప్రదాయం వేరు. సంప్రదాయం అంటే అనూచానం, పూర్వకాలం నుంచి వస్తున్న ఈ వంశానికి ఒక సంప్రదాయం ఉన్నది. ఈ సంప్రదాయాన్ని అనుసరించి మనం నడుచుకోవాలి, మన ఇష్టం వచ్చినట్టు మనం ప్రవర్తించే అవకాశం లేదు అని పెద్దలు చెబుతూ ఉంటారు. అది సంప్రదాయం. సంస్కృతి కేవలం వేదముల నుంచి వచ్చింది. ఆచారం ఎవరు పడితే వాళ్ళు ఏర్పాటు చేసేది ఆచారం. అది లోకంలో శిష్టాచారం కావచ్చు, దుష్టాచారం కూడా కావచ్చు. వేదముల నుంచి వచ్చిన సంస్కృతి మాత్రం దుష్ట సంస్కృతి అయ్యేటువంటి అవకాశం లేదు. అది ఎప్పుడూ కూడా సత్సంస్కృతే. ఆ విధంగానే ఉంటుంది. ఒకే మాట చెబుతుంది వేదం, ఎప్పుడు మార్పు ఉండదు. గ్రహణం ఏర్పడిన సందర్భంలో ఆహార పానీయాలు స్వీకరించరాదు అని అంటారు. ఇది శాస్త్రీయమైనదా, మూఢనమ్మకమా? శాస్త్రీయమైనదే, మూఢనమ్మకం కాదు. మూఢనమ్మకం అనుకునేటువంటి వాళ్ళే మూఢులు, అందులో ఏమాత్రం సందేహం లేదు. అంటానికి కూడా వెనుకాడవలసిన ఆవశ్యకత లేదు. కారణం ఏమంటే గ్రహణ సమయంలో ఆ ఆకాశం నుంచి ఉన్నటువంటి గ్రహముల నుంచి శాస్త్రం చెబుతున్నమాట, అల్ట్రా వైలెట్ రేస్, నీలలోహిత కిరణములు అనేటువంటివి విడుదల అవుతాయి. ఆ నీలలోహిత కిరణాలు విడుదలైన సందర్భంలో అవి విషపూరితమైనటువంటి కిరణాలు. ఆ కారణం చేత అన్నిటి మీద వాళ్తూ ఉంటాయి అవి. ఆ నీలలోహిత కిరణాలు, సూర్యకిరణాలు వస్తున్నాయి. సూర్యకిరణాలు మనందరి మీద పడుతున్నాయా, పట్టలేదా? సూర్యకిరణాలు మన మీద పడుతున్నాయి కనుకనే మనం ఇంకొకళ్ళకి కనబడుతున్నాం, లేకపోతే కనబడం కదా. సైన్సే చెప్పింది, మన కంటి నుంచి కాంతి కిరణములు వెళ్ళి ఆ వస్తువు మీద పడి పరావర్తనము చెంది మరల మన వద్దకు చేరుట చేత ఆ వస్తువు మనకు కనబడుతున్నది అని సైన్స్లో పరావర్తన సూత్రం చెబుతున్నది. ఆ విధంగానే సూర్యుని కాంతి కిరణాలు మన మీద పడినాయి, మనం ఎదుటి వాళ్ళకి కనబడుతున్నాం. ఆ కాంతి కిరణాలే పడకపోతే మనం కనబడేటువంటి అవకాశం లేదు. కనుక అల్ట్రావైలెట్ రేస్, ఆ నీలలోహిత కిరణములు కూడా అలాగే వస్తాయి సూర్యకిరణాలలాగానే. ఆ వచ్చినవి విషపూరితమైనవి కనుక వాటిని తట్టుకునేటువంటి శక్తి పెద్దవాళ్లకు ఉంటుంది కానీ పసివాళ్లకు ఉండదు. అట్లాగే ఆహార పదార్థములు ఏవి తీసుకోవద్దు. ఎన్ని గంటల ముందు నుంచి? 3 గంటల ముందు నుంచి ఒక పంచాంగం చెబుతుంది, 9 గంటల ముందు నుంచి అని ఓ పంచాంగం చెబుతుంది. ఏదైనప్పటికీ కూడా ఆ 3 గంటల ముందు నుంచి తీసుకోకూడదు అనేటువంటిది పసిపిల్లలకు లేకపోతే వృద్ధులకు వాళ్లకు కొన్ని నియమాలు సడలింపు చేశారు. ఎందుకంటే వాళ్ళు ఉండలేరు కనుక, ఆ రోగగ్రస్తులైనటువంటి వాళ్ళు ఉండలేరు కనుక వాళ్ళకు కొంచెం సడలింపు ఇచ్చారు. కారణం ఏమంటే గ్రహణం కన్నా ముందే ఆ కిరణాలు విడుదల అవుతూ ఉంటాయి. గ్రహణ సమయంలో ఇంకా ఎక్కువ ప్రభావం ఉంటుంది, గ్రహణం విడిచేదాకా ప్రభావం ఉంటుంది. అందువల్ల వాటిని భరించగలిగిన శక్తి, ఆపగలిగిన శక్తి ఈ భూమండలం మీద 2 వస్తువులకు మాత్రమే ఉన్నది. ఏమిటా 2 వస్తువులు అంటే ప్రధానంగా బంగారము, రెండవది దర్భ. ఆ దర్భకు కూడా నీలలోహిత కిరణాలను ఎదుర్కొనే శక్తి ఉన్నది.
ఆ విషయాన్ని తెలుసుకునే ఋషులు మనకు చెప్పారు. తిను పదార్థములు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఈ దర్భపుల్ల వేయండి. అన్నిటి మీద బంగారం వేయలేం కదా, అందుకోసమని దర్భపుల్ల వేస్తే ఆ పదార్థాలు విషపూరితం కాకుండా ఉంటాయి. అలాగా దర్భ దాని మీద ఉంచి మనం తినలేం కదా, అందుకోసమని ఆ సమయంలో భోజనం చేయవద్దు, తినవద్దు. తింటే ఒకవేళ నీలలోహిత కిరణాలు అక్కడ పడితే, దాని మీద పడితే అది విషపూరితం అయితే అప్పుడు ఆ పదార్థాన్ని తిన్నటువంటి వాడికి ఎంత ప్రమాదం కలుగుతుంది. ఇవన్నీ మూఢనమ్మకాలు, ఇవి కాదు, ఏవి ఇట్లా ఉండొద్దు, నేనే మీకు ట్యాంకు బండ మీద భోజనం పెడతాను అని కనుక అనేటైతే అది కేవలం ప్రజాద్రోహమే అవుతుంది తప్ప ధర్మం అయ్యే అవకాశం లేదు. ఖచ్చితమైనటువంటి విషయం. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ అవి మూఢనమ్మకాలు కాదు, శాస్త్రం చెప్పినటువంటి విషయం. నీలలోహిత కిరణాలు పడితే అది విషపూరితం అవుతాయి. ఆ ఒక్క కాసేపు తినకపోతే వచ్చే నష్టమే ఉంది. ఒక 3 గంటల ముందు నీవు బాగా వేలు పెడితే అందేదాకా తిను, ఆ తర్వాత గ్రహణం అయిపోయిన తర్వాత మళ్ళీ కూర్చుని తిను. ఆ గ్రహణ సమయంలోనే ప్రత్యేకించి తినాలి, నేను పెడతా మీకు కావాలంటే అనేటువంటి ఆవశ్యకత ఏమున్నది, అంత ప్రమాదం ఏమున్నది. కనుక అది మూఢనమ్మకం కాదు, అది మూఢనమ్మకం అనుకునేటువంటి వాళ్ళు మూర్ఖులు, మూఢులు, అంతే. గురుగారు, ఆకాశంలో ఎన్నో నక్షత్రాలు వివిధ పేర్లతో ఉంటాయి. అయితే వివాహానంతరం వధూవరులకు అరుంధతి నక్షత్రాన్ని ఎందుకు చూపిస్తారు? అరుంధతి యొక్క జన్మ రహస్యం తెలుసుకోవాలి. ఒకానొక సందర్భంలో బ్రహ్మదేవుడు ఓ సుందరమైనటువంటి వనితను సృష్టించాడు. చాలా చాలా అందంగా ఉంది ఆవిడ, అప్సరసల కన్నా అందంగా ఉన్నది. అంత అందమైన వ్యక్తిని చూచేటప్పటికి బ్రహ్మదేవునికే మనస్సు చెలించింది. ఎప్పుడైతే మనస్సు చెలించిందో ఆ విషయాన్ని తెలుసుకున్నది ఆ పిల్ల పేరు సంధ్య. ఆవిడ పేరు సంధ్య. అది తెలుసుకున్న తర్వాత తన మీద తనకే జుగుప్స కలిగింది ఆ సంధ్యాదేవికి. ఈ శరీరానికి ఉన్నటువంటి అందాన్ని చూచి కదా నాకు జన్మనిచ్చిన తండ్రి కూడా నన్ను కోరుకున్నాడు, ఈ అందాన్ని చూచి కదా. కనుక ఇటువంటి కన్న తండ్రి కూడా తాను సృష్టించినటువంటి పిల్లను కోరుకున్నాడు అంటే ఎంత నీచమైనది ఈ సౌందర్యం. కనుక నాకు ఈ సౌందర్యంతో సంబంధం లేదు, దీన్ని, ఈ శరీరాన్ని త్యాగం చేయాలి అనే ఆలోచన వచ్చిందా సంధ్యాదేవికి. నమస్కరించాల్సిన విషయం, అంత గొప్ప ఆలోచన వచ్చింది. ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో తనంతట తానుగా దేహాన్ని వదిలిపెట్టవలసినటువంటి పరిస్థితి లేదు, ఎవరికీ లేదు. ఆత్మహత్య మహాపాపం. అందుకోసమని ఆ శరీరాన్ని అలా త్యాగం చేయడం కోసం పరమేశ్వరుని గురించి తపస్సు చేసింది. పరమేశ్వరుడు ప్రత్యక్షమైతే అర్థించింది, ఇదిగో ఇలా జరిగింది కనుక నేను ఈ దేహాన్ని త్యాగం చేద్దామనుకుంటున్నా, త్యాగం చేసినప్పటికీ ఆ పాపం నాకు రాకుండా ఉండేటువంటి పరిస్థితిని కల్పించవయ్యా అని అడిగింది పరమేశ్వరుడు. అప్పుడు పరమేశ్వరుడు చెప్పాడు, ఇక్కడికి కొద్ది దూరంలో అంగిరస గోత్రీకులు యజ్ఞం చేస్తున్నారు, ఆ యాగశాలకు వెళ్ళి నీ శరీరాన్ని ఆ హోమగుండంలో సమర్పించు, మరల నీవు ఉద్భవిస్తావు, పుడతావు వెంటనే. ఆ పుట్టినటువంటి నీవు అప్పటికప్పుడు పెరిగి పెద్దదానివి అవుతావు. ఎదురుకుండా ఎవరు ఉన్నారో వారి దగ్గర మంత్రోపదేశాన్ని పొందు, వారినే భర్తగా స్వీకరించు, అప్పుడు ఈ దోషమంతా పోతుంది అని చెప్పాడు. ఎవరు? పరమేశ్వరుడు. వెంటనే ఆవిడ అంగిరస గోత్రీకులు ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళింది. తన దేహాన్ని ఆ హోమగుండంలో ఉంచింది. ఆ దేహము 2 భాగములై ఆకాశానికి చేరినాయి, సూర్యభగవానుడి వద్దకు. ఆ చేరినటువంటి 2 భాగములే ఉదయ సంధ్య, సాయం సంధ్య, 2 భాగాలు. దాన్ని సంధ్య అని పేరు పెట్టింది అందుకోసం, కేవలం సంధికాలం అని మాత్రమే కాదు. అయితే మరలా ఆవిడ పుట్టింది కదా, ఆ పుట్టినటువంటి ఆవిడ పెరిగి పెద్దదయ్యింది. ఎదురుగా ఎవరున్నారు అంటే వశిష్ఠుల వారు ఉన్నారు. ఆ వశిష్ఠుల వారి వద్దనే ఉపదేశాన్ని పొందింది, వశిష్ఠుడినే భర్తగా పొందింది. అప్పుడు వశిష్ఠుడు ఆమె పూర్వజన్మను దివ్య దృష్టితో చూచి అరుంధతి అని పేరు పెట్టాడు. రుంధంతి కామం యథా
తథా అరుంధతీయాః అని. కామము అనబడేటువంటి దాన్ని నిరసించినటువంటిది కనుక అరుంధతి అని పేరు పెట్టాడు ఆవిడకు. అందువల్లనే పెళ్లి జరిగినప్పుడు ఆ దంపతుల ఇద్దరికి అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు. వివాహం కామము కొరకు కాదయ్యా, ధర్మము కొరకు అని చెప్పటం కోసం. ఆ నక్షత్రం మాత్రమే ఈ ధర్మాన్ని తెలియజేసింది కనుక ఆ అరుంధతి నక్షత్రం, అందుకని ఆవిడని చూపిస్తారు. కాకపోతే విచిత్రం ఏమంటే పగటిపూట పెళ్లి జరిగిన అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తున్నారు, రాత్రిపూట కనబడటమే కష్టం. కానీ వాటి రోజున కలి ప్రభావం కనుక ఆవిడ్ని దర్శించవలసిందే. ఆవిడ ఆశీర్వచనాన్ని ప్రతి భార్యాభర్త పొంది తీరవలసింది. గురుగారు, ఇవాల్టి మన ధర్మము కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. ఇది ఇవాల్టి మన ధర్మం కార్యక్రమం. రేపు మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.